ఈ మాటలు వింటున్న క్రైస్తవ జనమా, మీతో ఒక మాట చెప్తా. ఇది నా హృదయపు లోతుల నుంచి చెప్తున్న మాట. నీవు ఆరాధించే నీ దేవుడు ఎలాంటి వాడంటే, ప్రవక్తను చేర్చుకుని గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన ఆ రుణం కూడా దేవుడు ఉంచుకోడట. అలా ప్రతిఫలం పొందిందే రాహాబు. అదే ఇద్దరు దైవ సేవకులకు ఆశ్రయం ఇచ్చిందే, ఆ ఇద్దరు దైవ సేవకులకు తన ఆశ్రయం ఇవ్వటాన్ని బట్టి ఈ వేశ్యను రాజవంశావళిలో దేవుడు చేర్చాడు. ఈ రాహాబుకు సల్మా దొరికాడు. ఆ సల్మాలో నుంచి బోయాజు వచ్చాడు. ఆ బోయాజులో నుండి ఒబేదు వచ్చాడు. ఒబేదులో నుండి యెషయి వచ్చాడు. యెషయిలో నుండి దావీదు వచ్చాడు. ఆ దావీదులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఉద్భవించారు. ఎందుకు? ఆ దైవ సేవకులిద్దరికీ ఆశ్రయం ఇచ్చి చేసిన మేలును మరిచిపోని దేవుడు, ఎవరి రుణాన్ని తన దగ్గర ఉంచుకొని దేవుడు. రాహాబు చేసింది ఇంతే గాని రాహాబుకు దేవుడిచ్చింది ఎంతో. క్రైస్తవ జనమా, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే నేను మర్చిపోడే. నేనంట యేసు ప్రభు పిల్లలుగా ఉన్న మనం రక్షణ పొందిన నాటి నుండి మనం తిన్నా తినకపోయినా ప్రతి నెల దేవునికి దశంభాగం ఇస్తామే. గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే నేను మర్చిపోని దేవుడు ఎంత చేస్తున్న నిన్ను నీ దేవుడు ఎలా మర్చిపోతాడు? ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఇంట్లో రేషన్ లేకపోయినా, వండుకోవటానికి బియ్యం లేకపోయినా, అయ్యో దేవుని మందిరానికి ఒడి చేతులతో ఎలా వెళ్ళేది? చిల్లర పైసలు ఏరుకొని దేవుని మందిరానికి వచ్చి అయ్యో ఒడి చేతులతో రాకూడదని 10 రూపాయలు, 5 రూపాయలు, 100 రూపాయలు నువ్వు కానుకేసి వెళ్తావే. నీ పేద స్థితిలో అంత దేవునికి చేసావే. గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోని దేవుడు ఎంత చేస్తున్న నిన్ను ఎలా మర్చిపోతాడు ఆయన? రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఉపవాసాలు, జాగరణాలని కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసావే. రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తూ దేవుని సన్నిధిలో రోధించావే. ఎంతగా ప్రార్థిస్తూ ఉపవసిస్తున్న నిన్ను నీ దేవుడు ఎలా మర్చిపోతాడు? నీ దేవుడు నీకు ఎలా అన్యాయం చేస్తాడు? తమ్ముడు, చెల్లి, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోని దేవుడు ఎంత చేసిన నిన్ను, ఎంత చేస్తూ ఉన్న నిన్ను, నీ కుటుంబాన్ని మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. తప్పకుండా ఒకానొక రోజు ఈ పంటంతా కోసుకునే కృప దయగల దేవుడు మనకు అనుగ్రహించును గాక.